నిన్న కంటెండర్షిప్ టాస్క్లో ఎలిమినేట్ అంటే బిఫోర్ ఉన్న బిగ్ బాస్ వాళ్ళని తీసుకొచ్చి మరీ ఆడిపించారు. అందులో ప్రియాంక జైన్ అండ్ కళ్యాణ్ గెలిచాడు. ఎలా అనిపించింది మీకు అగైన్? సో అది నాకు చాలా అన్ఫేర్ అనిపించింది. వై బికాజ్ ప్రియాంక గారు కళ్యాణ్ గారిని కాకుండా లైక్ రీతుని కానీ తనుజ గారిని కానీ లేకపోతే సంజన గారిని వీళ్ళు ముగ్గురు సెలెక్ట్ చేసుకుంటే బాగుండేది. అంటే ఒక లేడీ కాబట్టి సో టఫ్ ఫైట్ ఇచ్చుంటే బాగుండేది వీళ్ళతో. అర్థమవుతుంది. అప్పుడు ఎవరు పవర్ అనేది మనకు తెలిసిపోదు ఎవరు పవర్ఫుల్ అని. ఒక ప్రియాంక ఒక అమ్మాయి వచ్చేసి ఒక కళ్యాణ్ గారితో ఆడడం నాకు అంతేం అనిపించలేదండి. సో అదంత ఫెయిర్ అనిపించలేదు. బట్ ప్రూవ్ చేసుకోవడానికి ఏమన్నా తీసుకునిందా ప్రియాంక? తను ప్రూవ్ చేసుకోవాలండి. అదే లైక్ ఇప్పుడు తనుజ ఒక లెవెల్లో ఉంది బయట మనకి. సో అది అమ్మాయికి తెలుసు. అలాంటి అమ్మాయితో కదా అమ్మాయి పోటీ పడాల్సింది, కళ్యాణ్ గారితో కాదు కదా. సో అట్లా అనిపించింది. సో నెక్స్ట్ వన్ భరణి గారు కూడా లైక్ వాళ్ళ అమ్మాయికి మాట ఇచ్చారు, అంటే ఈసారైనా అవునానా అని చెప్పి వాళ్ళ అమ్మాయి అడిగితే ఓకే అమ్మా ప్రయత్నిస్తా అని చెప్పారు. బట్ ఓడిపోయారు కదా, ఎలా అనిపిస్తుంది? ఆబ్వియస్లీ ఆయన ఎఫర్ట్స్ ఆయన పెట్టారు. బట్ అక్కడ అవతల పర్సన్ గౌతమ్ తను చాలా టఫ్ ఫైటర్ అనమాట. సో గౌతమ్ కూడా తీసుకోవాల్సిన పర్సన్ బర్నీ గారు కాదు. ఖచ్చితంగా డిమోన్ పవర్ని కానీ ఇమ్మాన్ గారు కానీ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురులో సెలెక్ట్ చేసుకొని గౌతమ్ గారు ఆడుంటే వేరే లెవెల్ ఉన్నది. అప్పుడు మాకు చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. సో అది కూడా నాకు అంతేం అనిపించలేదు. ఎందుకు మరి ఆయన భరణి గారిని తీసుకున్నారు? ఏమో నాకు అది అర్థం కావట్లేదు. అంటే కూతురు గారు ఇట్లాగా చెప్పారు కదా అని చెప్పేసి ఆయనకు ఒకటి ఇద్దాం ఛాన్స్ అని తీసుకున్నారో ఏంటో నాకు అర్థం కావట్లేదు. దానివల్ల పాపం అయ్యనికే ప్రాబ్లం వచ్చింది. సో ఆయన ఓడిపోవడం జరిగింది. అది చాలా బాధ అనిపించింది. కూతురు మాట నిలబెట్టుకోలేకపోయారని. బట్ పర్లేదండి, కొన్నిసార్లు జరుగుతుంటాయి. మనం మాట ఇచ్చాం కదా, అన్ని చేయలేం కదా. సో అలాగా ఎఫర్ట్స్ వెరీ గుడ్. 100కి 200% ఎఫర్ట్స్ పెట్టారండి. మంచిగా పాపం చాలా ప్లే చేశారు గేమ్. తనుజ గారు ప్రేరణ గారు గేమ్ ఆడారండి. సో వీళ్ళిద్దరు తనుజ గారే అడిగారు ప్రేరణ ఆడతానని చెప్పేసి మన ప్రోమోలో చూపించారు. మరి లైవ్లో మాత్రం గేమ్ చూసాను తప్ప ఎవరు అడిగారు లైవ్లో నేను చూడలేదన్నమాట. బట్ ఎవరిని అడిగారు అనేది నాకు తెలియదు. మామూలుగా అయితే ప్రోమోలో అలా చూపించారు. బట్ నేనేమంటానంటే వీళ్ళిద్దరు మాత్రం టఫ్ ఫైట్ ఇచ్చారు నిజంగా. తనుజ గారు మాత్రం నిజం చెప్తున్నా, అబద్ధం కాదు, పిఆర్ఈ అని పక్కన పెడితే సీరియస్ చెప్తున్నాను, నేనేమి కాదు, నిజంగానే బాగా ఆడింది. నేను చాలా బాగా ఆడింది, చాలా ఎఫర్ట్స్ పెట్టింది. కానీ నిజంగా అన్లక్కీ పాపము. ఆ బాల్ వెళ్తుంది మళ్ళీ అనుకొస్తుంది. సో అట్లాగా పాపం ఆమె అన్లక్కీ అయిపోయింది అనమాట. సో అలాగే ఎఫర్ట్స్ అయితే చాలా బాగా పెట్టింది కానీ ఓడిపోయింది తనుజ గారు. కావాలని వెళ్ళి మరి అడిగించుకొని మరి అయింది కదా. అంటే లేదండి, ఇప్పుడు మనం అనుకోం కదండి. సో మనం ఖచ్చితంగా బాగా ఆడతామని చెప్పేసి మంచి పోటీ వాళ్ళతో వెళ్ళాలనుకుంటే అమ్మాయి అలానే వెళ్ళింది అనమాట. బట్ ఓడిపోవడం అనేది జరిగింది, దానికి మనం ఏం చేయలేము. సో విజయాలు అపవిజయాలు అనేది ఏమంటారు సహజం. ఒకవేళ అంటే తనుజ ప్రేరణను ఎంచుకుంది, ఇఫ్ నాట్ తనుజ కాకపోతే ఇంకెవరిని పిక్ చేసుకునే వాళ్ళు అంటారు? ఐ డోంట్ నో అండి, ఆమె విషయం మనం చెప్పలేము. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే ఎవరు ఎంచుకుంటారో చెప్పొచ్చు కానీ అది చెప్పలేం. బట్ వీళ్ళిద్దరు మంచిగా ఎంచుకున్నారండి. ప్రేరణ గారు తనుజ గారిది మాత్రం చాలా ఫెయిర్ అనిపించింది తీసుకునే విషయంలో గేమ్. అది పోటీగా ఎవరు చూడాలి ఇంట్రెస్ట్ వచ్చింది. మిగతా ముందర ఇద్దరు మాత్రం అంత అనిపించలేదు. సో అట్లాగా ఇప్పుడు సోషల్ మీడియాలో కళ్యాణ్ గారికి ఎక్కువ సపోర్ట్ పెరిగిపోయింది. ఇప్పుడు ఆయనే వస్తాడేమో అన్న థాట్లో ఉన్నారు అందరూ. అవునండి, ఆయన గ్రాఫ్ అలా వెళ్ళిపోయింది అనమాట. వాళ్ళ ఫ్యామిలీ వీక్ తర్వాత అయితే అసలు వేరే లెవెల్ వెళ్ళిపోయింది. ఇంకా అసలు అందుకోలేనంత సిచ్యువేషన్లో ఉంది. బట్ మన బిగ్ బాస్ గారు అటు ఇటు చేస్తుంటారు సమ్ టైమ్స్ అనమాట. దాన్ని ఎటు చేస్తారనేది చూడాలి మనం. అంటే ఎక్కువ సపోర్ట్ చేయట్లేదా బిగ్ బాస్? కళ్యాణ్కి ఎక్కువ సపోర్ట్ చేయట్లేదా? లేదండి, సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి కదా. ఇప్పుడు మనకి ఓటింగ్లో ఎక్కడ కూడా పోలింగ్లో ఆయనే ఉన్నారు కదా స్టార్టింగ్. అలా సపోర్ట్ చేయకూడదు అనుకుంటే ఎక్కడ మూల పెడతారు కదండి. అలా ఏం లేదండి. కానీ నేను ఏమంటే ఎండింగ్కి ఏం జరుగుతుందో మనం చెప్పలేము. ఇప్పుడే ట్విస్టులు పెట్టారండి. ఏ సీజన్లో పెట్టారు చెప్పండి? ముందు సీజన్ వాళ్ళు తీసుకొని వచ్చి కంటెండర్షిప్గా ఆడిచ్చింది ఎక్కడ లేదు మనకి, అవునా కదా. బట్ ఈ సీజన్లో చాలా ట్విస్టులు పెట్టారు. వైల్డ్ కార్డ్స్ అని చెప్పి చాలా మంది తీసుకొచ్చారు. మళ్ళీ పోయిన వాళ్ళని లోపల రప్పిస్తారు. ఇలా చాలా ట్విస్టులు ఉన్నాయి కాబట్టి విన్నింగ్ మూమెంట్లో ఇంకా ఎన్ని ట్విస్టులు పెడతారో మనకు తెలియదు అనమాట. సో వెయిట్ చేస్తున్నాను నేను కూడా. డిమోన్ పవన్ ఆయన గేమ్ పరంగా బాగా ఆడుతున్నారు కానీ కొంచెం గొడవల పరంగా అప్పుడప్పుడు కొంచెం చేయి చేసుకుంటున్నారు. అది కొంచెం అది కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే మీరు చాలా నెగిటివ్ అయిపోతున్నారు బయట. మీ గేమ్ చాలా బాగుంటుంది బట్ ఈ యొక్క చిన్న పక్క విషయాల వల్ల మీ గ్రాఫ్ తగ్గిపోతుంది. సో అలాంటివి కొంచెం మీరు జాగ్రత్త పడాలని నేను కోరుకుంటున్నాను, అంతే అండి. ఈ వీక్ లైక్ దివ్య వెళ్తుందని నా ఫీలింగ్. బట్ ఆమెతో పాటు ఫస్ట్ ఒక డబుల్ ఉంటే మాత్రం సంజయ్ గారిని పంపించండి. ఫస్ట్ ఆమె నోటితో తట్టుకోలేకపోతున్నాము. ఆమె అనేది సారీ చెప్తుంది. వద్దండి, సంజయ్ గారు వెళ్ళిపోవడం బెస్ట్.
కొంతమంది రీతు గురించి అలా మాట్లాడడం కరెక్టే అని అంటున్నారు, ఏమంటారు? ఎవరేమన్నా నాకు తెలియదండి. నా పరంగా అయితే మాత్రం రాంగ్ అండి. ఎందుకంటే ఒక అమ్మాయి ఇప్పుడు అమ్మాయికి చెప్పాలనుకుంటే ఆమె సైడ్ మామూలుగా వాళ్ళు మామూలుగా మాట్లాడుకున్నప్పుడు చెప్పుంటే బాగుండేదండి. అలా కాకుండా నామినేషన్స్ అనేది మనం పర్టికులర్ ఖచ్చితంగా చూస్తాం. అలాంటి వాటిల్లో పొడిచి చెప్పడం అనేది కరెక్ట్ కాదండి. గేమ్ గురించి మాట్లాడేటప్పుడు గేమ్ గురించి చెప్పాలి తప్ప పర్సనల్గా చెప్పకూడదండి. ఆమె కూర్చొని మాట్లాడుకుంటుంది, నిలబడుకొని మాట్లాడుతుంది, రాత్రి పగలు మాట్లాడుతుంది, అది ఆమె ఇష్టం కదా. మీ అంత వేరేగా అయితే ఏమీ లేదు కదా. వాళ్ళిద్దరూ మంచిగా మాట్లాడుకుంటున్నారు. దాని తప్పుగా మీరు పోర్ట్రేట్ చేయడం నచ్చలేదు. దట్టు మన వాళ్ళందరూ ఇమ్మాయిల్ కానీ సుమన్ శెట్టి గారు అందరూ వచ్చి సారీ చెప్పండి మీ తప్పు ఉందన్న కూడా ఆయన చెప్పను అని మాట్లాడుతుంది. మరి ఎందుకు అంతలా ఉంటుందో నాకైతే అర్థం కావట్లేదు. నాగార్జున గారు వస్తే తప్ప ఈమెకు అర్థం కాదు. అదైతే పర్ఫెక్ట్.